1000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు కట్టినటిని వినియోగాన్ని తీసుకొచ్చాం. ఈరోజు మీరు చూస్తే దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్నులు టౌన్స్లో చెత్త పేరకపోయింది. దీంట్లో దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా 49 అంటే 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే తీయగలిగాం. నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పాను. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం, కానీ 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పనిచేశారు. ఈరోజు నేను ఒకటే చెప్పాను, అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యక్తిగత గృహ నిర్మాణం ద్వారా ఇప్పుడే మీరు చూశారు, మచిలీపట్నం నుంచి ఒక మాజీ టీచర్గా పనిచేసిన వ్యక్తి టెర్రాస్ గార్డెన్లో ఎక్కడికక్కడ కూరగాయలు పండించుకొని ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఇంకో పక్కన నెల్లూరులో దగ్గర 10 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 330 కోట్ల రూపాయలతో 620 మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటాం. అది కూడా వీరిని తొందరలో పూర్తి అవుతుంది. ఇంకో పక్కన రాజమహేంద్రవరంలో 12 మెగావాట్ల కోసం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని 340 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. 640 కోట్ల రూపాయలు 640 టన్నుల వ్యర్థాలని వినియోగించే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఈరోజు చూశాను, ఇంకొడు గుంతలు కూడా ఎక్కడికక్కడ లేకపోతే అవన్నీ ఇచ్చారు. 60 కోట్లతో నరేగాలో ఈ పనులు చేస్తున్నారు. కమ్యూనిటీ సోక్ పిట్స్ కింద 40 కోట్లతో ఇచ్చారు. తొందరలోనే 300 గ్రామాలు ఓడిఎస్ ప్లస్గా డిక్లేర్ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. అంటే అడవుల్లో ఉండే పచ్చదనం, అదే మరి గ్రామాల్లో ఉండే చెట్లు కానీ హార్టికల్చర్ వల్ల 29% వచ్చింది. దీన్ని 50% చేయాలనుకుంటున్నాం. ఇది జరిగితే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి, కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తున్నారు. టెంపరేచర్ పెరుగుతూ ఉంది, సంవత్సరం ఎండలు పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయని ముందుగానే హెచ్చరికలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అందరం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందో దీనివల్ల ఓసారి అధిక వర్షాలు వస్తాయి, అకాల వర్షాలు వస్తాయి, ఓసారి వర్షాలే పడవు. ఓసారి వర్షం పడితే ఒకే దిక్కడ ఏవైతే మేఘాలన్నీ కమ్ముకొని ఒకే దిక్కడ కుంభవృష్టి పడే పరిస్థితి వస్తుంది. మొన్న అదే జరిగింది విజయవాడలో. ఒకే రోజున ఒకే ప్రాంతంలో 40 సెంటీమీటర్లు వర్షపాతం పడిందంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊర్లు ముంపుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. నేను అందుకే 2 కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఒకటి, ప్రతి నెల పేదల సేవలో ప్రభుత్వమని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇన్ని ఇబ్బందులున్న పేదవాళ్ళందరికీ దగ్గర 64 లక్షల మందికి, వృద్ధులు గాని వితంతులకు 4,000 రూపాయలు పింఛను, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కొంతమంది డయాలసిస్ ఇవన్నీ చేసుకుంటే 10,000, మంచం నుంచి లేలేకపోతే వేరే వాళ్ళ సహాయం కావాల్సి వస్తే 15,000 రూపాయలు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు
ఈ పేదవాళ్లకు సహకరించే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం, పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే పేదల సేవలో అని పేరు పెట్టారు. ఆ రోజు అందరం కూడా మీ దగ్గరికి వస్తాం. పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. నా ఆలోచన ఒకటి, డబ్బులుండే వాళ్ళకి సహకరించడం కాదు. డబ్బులుండే వాళ్ళకి 10 రూపాయలు వచ్చేది ప్రభుత్వ విధానాల వల్ల వస్తాయి, సంస్కరణ ఫలితాల వల్ల వస్తాయి. కొంతమంది ఏది కూడా చేయలేకుండా అవస్థపడతా ఉన్నారు.